వరంగల్ జిల్లాలో సరు ప్రక్రియ ప్రారంభమైంది. ఓటరు జాబితాను మరింత ప్రామాణికంగా రూపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతూ ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తున్నారు. డబుల్ ఓట్లు ఉన్న వాటిని తొలగించి ఓటు లేని వారికి అవకాశం కల్పించనున్నట్లు తెలుపుతున్న అధికారులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. సవరణ కార్యక్రమాన్ని నేటి నుండి ప్రారంభించింది. ఆ కార్యక్రమంలో భాగంగా అటు బేల్ఓస్ ఇటు అధికారులు అంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది మరి ఏంటి వారికి ఏమన్నా ప్రజలకి ఏమన్నా అవగాహన అయిందా దీని మీద వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇవాళ మీ దగ్గరికి ఆఫీసర్లు వచ్చారు, ఏం చేశారు? మా ఫోటో వాళ్ళు ఉన్నాయా, సచిన వాళ్ళు బతికిన వాళ్ళు వాటికి వచ్చి ఎంక్వైరీ చేస్తాను. మేము అందరి ఎవరి వాళ్ళే ఫోటోలు ఇచ్చి ఫోటోలు ఉన్నాయి, మా ఫోటోలు అన్నీ వచ్చినాయి. అంతే, డీటెయిల్స్ అన్నీ ఇచ్చారా? అన్ని మొత్తం డీటెయిల్ ఇచ్చారు, మేము ఇచ్చేది తీసుకున్నాం. ఓకే, చెప్పండి అమ్మా, మీరు మరి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏం ఫామ్స్ ఇస్తున్నారు, వారికి ఎట్లా అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నారు? సార్, ఇప్పుడు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఈ ఫామ్స్ ఏదైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తున్నాము. దీనికి సంబంధించిన ఫామ్ సంబంధించింది ఏదైనా ఉంటే డీటెయిల్స్ ఫిల్ చేసి ఇవ్వమంటున్నాము. ఒకవేళ కొత్త ఓటర్స్ ఏమైనా ఎక్కడ ఓటు కనుక లేకుంటే వారికి ఫామ్ 6 కనుక ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మ్యాపింగ్ అయిన వాళ్ళైతే దాదాపుగా ఇక్కడ దేశపేట 29 డివిజన్లో 70% దాకా మ్యాపింగ్ అయింది. ఒకవేళ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా ఈ ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వమని చెప్తున్నాము. రైట్, మనతో ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మరి పబ్లిక్ దగ్గరికి ఏమని ఇప్పటివరకు వారికి అర్థం చేయించే ప్రయత్నం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు, ఏం చెప్తున్నారు, ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? తప్పకుండా అండి. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఇంటింటి సర్వేతో చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి మనకు 24/7/2026 వరకు మనం ఈ ఇంటింటి సర్వే చేసుకుంటూ మన ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది ప్రతి ఓటర్కు ఇస్తామండి. ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏంటంటే ఎవరైతే మన ఓటర్ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చేసి వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్లో తమకు ఏమైనా తప్పులు కానీ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసినాక 2002 ఓటర్ జాబితాలో వాళ్ళు ఎక్కడున్నారు అనే వివరాలు కనుక పొందుపరిస్తే, ఒకవేళ వాళ్ళ వివరాలు లేక 40 సంవత్సరాలకు బిలో ఉండి వాళ్ళ వివరాలు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు ఉన్నా కూడా దాని తల్లిదండ్రుల వివరాలు తీసుకొని అవి మళ్ళీ 24/7 లోపు కనుక రిటర్న్ ఇస్తే వాళ్ళందరినీ ముసాయిదా జాబితా ఓటర్ జాబితాలోని ఉంచడానికి జరుగుతుంది. దీని ప్రత్యేకమైన విషయం ఏంటంటే మనం కూడా ఇంతకుముందు ప్రీ ఎస్ఐఆర్ ప్రక్రియ చేశాం కాబట్టి ప్రతి ఒక్కరు మా బిఎల్ఓలు, మా సూపర్వైజర్లు, మొత్తం మన వరంగల్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో 230 మంది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 23 మంది సూపర్వైజర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఇంటింటికి ఇంతకుముందే మన అవేర్నెస్ కలిగించారు ఓటర్లకు. ఇప్పుడు కూడా మనం ఏంటంటే వాళ్ళకు బిఎల్ఓలు, బిఎల్ఏలు కూడా మనకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు బిఎల్ఏలను నియమించారు. వారి సహాయ సహకారాలతోని మరియు ఎన్జిఓస్తోని అందరి సహాయ సహకారాలతోని మనం ఈ ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ అనేది సక్సెస్ఫుల్గా చేసుకోవడం, అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది. మరి జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు ఏదైతే డౌట్స్ వచ్చిన వాళ్ళు రెక్టిఫై చేసుకోవచ్చు అని చెప్పారు. మరి ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి వాళ్ళు? అంటే మీ కార్యాలయాలకు రావాలా లేకపోతే ఎలాగా? వీళ్ళు ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది కూడా ప్రస్తుతం ఇంటి వద్ద లేని వాళ్ళు కూడా ఆన్లైన్లో ECI.voters.nic.in జాబితాలో ఉంది అండి. ఎన్యూమరేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా సబ్మిట్ చేయొచ్చండి. అది ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఎక్కువ శాతం వ్యక్తిగతంగా చేస్తేనే ఈజీ అనేది మా అభిప్రాయం. ఎందుకంటే మేము కూడా వెరిఫై చేసుకొని చేయడానికి ఉంటుంది. ఆన్లైన్లో కూడా చేయొచ్చండి. ఎక్కడన్నా ఇక్కడ ఓటు ఉండి వేరే ఎక్కడన్నా ఉన్నా కూడా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. అవి కూడా తీసుకుంటాము. ఇప్పుడు ఎవరైతే ఓటు వాళ్ళ తగిన ఆధారాలు లేక కానీ 2002 ఓటర్ జాబితాలు లేకపోతే ఎన్నికల సంఘం కనుక పేర్కొన్న 12 గుర్తింపు పొందిన కార్డులకు ఉన్నాయి. వాటిని జతపరుస్తూ మనం రేపు వాళ్ళకు నోటీస్ ఎవరికైతే ఇవ్వని వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్స్ రిటర్న్ ఇవ్వని వాళ్ళకు మనం నోటీసులు ఇస్తాము. ఆ నోటీసును బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మనకు అప్పీల్ చేసుకోవచ్చు. మన జిల్లా కలెక్టర్ గారి, జిల్లా ఎన్నికల అధికారి గారికి అప్పీల్ చేసుకున్నచ్చు. అప్పీల్కు వాళ్ళకు నోటీసులు ఇచ్చి పిలిపించి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు వెరిఫై చేసేసి మనము దాన్ని ఎన్రోల్ చేయిస్తామండి. మొత్తానికి అయితే ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనేది చాలా సీరియస్గా తీసుకొని విజయవంతంగా పూర్తి చేసే దిశగా అధికారులు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రక్రియని పూర్తి చేస్తున్నారు. అయితే దీనికి ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తోడుగా ఉండి ఎక్కడ ఏ తప్పిదాలు జరగకుండా
ప్రక్రియలో పాల్గొంటే బాగుంటుంది. అయితే ఇప్పటివరకు ఎస్ఆర్ మీద వస్తున్న వదంతులు ఏవైతున్నాయో అవి రాకుండా ఉండాలి అంటే అందరూ కూడా ఈ ప్రక్రియలో పాల్గొంటే తగు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM టీవీ.